నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు యావత్ క్రికెట్ ప్రపంచం సిద్ధమవుతున్న వేళ భారత క్రికెట్ అభిమానులకు ఒక పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. టీమిండియా ప్రస్తుత సారథి మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మెగా పోరు అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్య తన కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తరువాత యువ రక్తం కోసం మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్లో తిరుగులేని రారాజుగా వెలిగిన స్కై వన్డేలు మరియు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా పొట్టి ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకు వెన్నెముకగా నిలిచారు. అయితే ప్రస్తుతం జట్టులో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి కుర్రాళ్లు 180కి పైగా స్ట్రైక్ రేట్తో మెరుపులు మెరిపిస్తూ ఉండడం, అదే సమయంలో సూర్య స్ట్రైక్ రేట్ ఈ టోర్నీలో కొంత తగ్గడం ఆయనను పునరాలోచనలో పడేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు భవిష్యత్తు ముఖ్యమని నమ్మే సూర్య శిఖరాగ్రాన ఉన్నప్పుడే వైదొలగడం గౌరవప్రదమని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ మ్యాచ్ సూర్యకుమార్ కెరీర్లో అత్యంత భావోద్వేగపూరితమైన ముగింపుగా మిగిలిపోనుంది. మరోవైపు ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ను ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని సూర్యకుమార్ యాదవ్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20లో 112 మ్యాచ్లలో 3272 పరుగులు సాధించి ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్కై తన కెరీర్ చివరి మ్యాచ్లో కప్పును ముద్దాడి ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు. గతంలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల అడుగుజాడల్లో నడుస్తూ జట్టును విజయపథంలో నడిపించిన ఆయన సారథిగా వరల్డ్ కప్ అందుకోవడం ద్వారా తన లెజెండరీ హోదాను సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తున్నారు. టీమిండియా మేనేజ్మెంట్ మరియు ఆటగాళ్లు కూడా తమ కెప్టెన్ కోసం ఈ టోర్నీని ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్లో వినిపిస్తున్న ఈ వార్తలు అభిమానుల గుండెలను పిండిస్తున్నాయి. మైదానం నలుమూలలా అసాధ్యమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టే సూర్య చివరిసారిగా నీలిరంగు జెర్సీలో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి భారత్కు ప్రపంచ కప్ అందిస్తారో లేదో చూడాలి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక ట్రోఫీ కోసం జరిగే పోరు మాత్రమే కాదు, భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయానికి ముగింపు పలికే ఘట్టంగా మారే అవకాశం ఉంది.